నేనైతే ఇంతవరకు కోవిడ్లో అసలు పొలాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నంత వరకు నేను కోవిడ్లో ఎడారే ఎక్కువ ఉంటది, పొలాలు ఏమి ఉండవు అనుకున్నాను. నేనైతే ఫస్ట్ పొలాలు అయితే చూసాను అనమాట. ఇదైతే మా సార్ వాళ్ళ నాన్నకి సంబంధించిన గెస్ట్ హౌస్ అనమాట. ఈ గెస్ట్ హౌస్ లో అయితే ఇలా ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ లోపల మనకి చాలా చెట్లు అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, గ్రేప్స్, దానిమ్మ, మ్యాంగో, యాపిల్, ఇలా అయితే చాలా చెట్లు ఉన్నాయి. ఫ్రూట్స్ ఒకటే కాదండి, పెద్ద పెద్ద వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క ఎరగడ్డ ఎంతలా ఉందో. టమాటా కూడా సేమ్ ఇదే సైజ్ లో ఉంది. మనం ఏమంటే అటు సైడ్ వెళ్ళలేదు. అక్కడ దూరంగా చూస్తున్నారు కానీ అవి పొట్టేళ్ళు అనమాట. ఏమైనా పండగలకి అప్పుడు కోస్తారు. దానికి పక్కన కోళ్ళం కూడా సాకుతున్నారు. అవి కూడా పండగకి ఏమన్నా వచ్చేప్పుడు అయితే కోస్తారు. ఈ మెయింటెనెన్స్ అంతా చేసే మన తెలుగు వాళ్ళే, గోదావరికి సంబంధించిన వాళ్ళు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లోపల సిట్టింగ్ కూడా ఉంది. కోవిడ్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అనమాట ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు ఈ లోపలికి. అందుకే ఇదైతే ఎప్పుడు నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ చుట్టుపక్కల కింద ఆకులు పడిపోవడం కానీ అలాంటి ఏమి లేకుండా అన్ని ఎప్పుడైతే ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ చేస్తారు ఈ సరౌండింగ్స్ అంతా. ఈ ఫ్రూట్స్ కానీ ఇవైతే చాలా టేస్ట్ గా ఉన్నాయి. ఇవేమన్నా నువ్వు తీసుకోవని కుదురుతా అని చెప్తే అవునండి తీసుకోవచ్చు. మనం ఏం వాళ్ళకి తెలియకనే అయితే సరిగ్గా మనకి పని మనిషి అయితే ఇచ్చేసింది కొన్ని తీసుకెళ్ళనీకి మనమైతే రూమ్ కి. ఇంకా అంతే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.